బాగుంది, కామెడీ బాగుంది, సంగీత్ శోభన్ది కామెడీ చాలా బాగుంది, యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఫ్రెండ్స్ ఎలా ఉంటారు అంటే రియల్ లైఫ్ లో కూడా ఫ్రెండ్స్ ఎట్లా ఎంజాయ్ చేస్తారు, సో నార్మల్ అందరు కనెక్ట్ అవుతారు మూవీకి. ఉన్నారు. కానీ పాయింట్ ఏంటంటే నాకు మ్యాడ్ 1 ఎక్కువ నచ్చింది, మ్యాడ్ 2 కూడా బాగుంది. అనుదీప్ రీఎంట్రీ నచ్చింది, బీజిఎం నచ్చింది, సాంగ్స్ నచ్చాయి. ప్లాట్ లేకున్నా స్టోరీలో లైక్ ఏముంది, ప్లాట్ లేకున్నా లైక్ కామెడీ చాలా బాగుంది. థ్యాంక్స్ ఫర్ హెల్పింగ్ ఇన్నిసార్లు చెప్పాను. సో యా ఎవ్రీథింగ్ బాగుంది. లైక్ నాకు సాంగ్స్ నచ్చాయి, ఫ్రెండ్స్తో వస్తే బాగుంటుంది. 3.54. యాక్చువల్లీ స్టోరీ లేదండి, కానీ కామెడీ కోసం రావచ్చు, ఫ్రెండ్స్ అందరు నవ్వుకుంటారు. లడ్డు ఎంట్రీ బాగుంది, లడ్డు ఎంట్రీ కన్నా అనుదీప్ ఎంట్రీ నచ్చింది నాకు చాలా. ఎప్పుడైనా పార్ట్ 1లే నచ్చుతాయి, పార్ట్ 2లో ఏం నచ్చిందంటే పాత క్యారెక్టర్స్ మళ్ళీ వస్తే బాగా అనిపించింది. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయండి. స్వాతి రెడ్డి సాంగ్ మూవీలో హైలైట్ అయితే జోక్స్ అండి, అంతే. జోక్స్ ఆన్ దట్ నాకు ఆమె ఫేవరెట్ అనమాట. ఎస్ఆర్ కళ్యాణ మండపం హీరోయిన్ మళ్ళీ వచ్చిందని చాలా అవును డాన్స్ కూడా చేశారు, లైక్ స్టోరీలో కూడా ఉన్నారు ఇన్వాల్వ్. సో బాగుంది. అండ్ సునీల్ నచ్చాడు నాకు, మెయిన్లీ సునీల్ క్యారెక్టర్ ఆబ్వియస్లీ, ఆ జోక్, కామెడీ, ఫైట్స్ బాగున్నాయి సునీల్ది. ఓకే బాయ్. థ్యాంక్ యూ. 10 చాలా బాగుంది. మూవీ చాలా బాగుంది, అంటే ఫుల్ కామెడీ, ఫ్రెండ్స్ అందరు కలిసి అంత కామెడీ చేయడం అంతా చాలా బాగుంది. ఎక్స్ట్రాడినరీ. కామెడీ బాగుంది అండ్ సమ్ ట్విస్టెస్ కూడా బాగుంది. లాస్ట్లో వాళ్ళ ఫ్రెండ్ అండర్ కవర్లో వస్తాడు, అది చాలా బాగా అనిపించింది. యా గుడ్ మూవీ, చూడొచ్చు మళ్ళీ. మ్యాడ్ 1 యాక్చువల్లీ చూడలేదు, పార్ట్ చూసిన. సో ఇది బాగుండొచ్చు అని కామెడీ చూసి వచ్చిన. అండ్ స్పెషల్లీ దీనికోసం వచ్చిన, అది స్వీట్ పెట్టి పేరు చెప్ప అంటే సోని పాపడ్ అంటే. యా దట్స్ వాస్ గుడ్. యా ఇట్స్ అమేజింగ్. యా సునీల్ యాక్చువల్లీ యా నెగిటివ్ క్యారెక్టర్లో వచ్చాడు, కానీ కామెడీ కూడా దానికి యాడ్ అయింది. సో దట్స్ వాస్ గుడ్. యా దట్ షుడ్ బి హిట్. యా అది జామ్ చెట్టుకు కాస్తాయి జామకాయలు, అది బాగా అనిపించింది సాంగ్స్. ఓవరాల్ గుడ్, బాగుంది. యా 8/10. యా థ్యాంక్ యూ. సూపర్ బ్రో. సెకండ్ హాఫ్లో సమంత ఉంటుంది, సూపర్ ఉంటుంది. కామెడీ మాత్రం ట్రై చేయండి. సెకండ్ హాఫ్లో సమంత కామెడీ ఉంటుంది, ట్రై చేయండి. బాగానే ఉంది, మంచిగా ఉంది, సూపర్ హిట్. ఎంజాయ్ చేశాను చాలా. హైలైట్స్ ఏంటి మూవీలో? హైలైట్స్ అంటే మొత్తం కామెడీ, వాళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్ అలా ఉంటుందని. లడ్డు బాబు క్యారెక్టర్ అయితే ఎక్సలెంట్, సూపర్, ఎక్స్ట్రాడినరీ, మైండ్ బ్లోయింగ్. ఇప్పుడు పార్ట్ 3 కోసం వెయిట్ చేస్తున్నాము. మ్యాడ్ క్యూబ్ అంతే. మూవీ మాత్రం సూపర్. మూవీ అయితే చాలా బాగుందన్న, చూడొచ్చు. మూవీ చాలా బాగుంది. అంటే మ్యాడ్ 1లోని వాళ్ళ ఎడ్యుకేషన్ గురించి చెప్పారు, మ్యాడ్ 2లో ఎడ్యుకేషన్ తర్వాత ఏం జరుగుతుందో చెప్పారు. అంటే సినిమా అంతా నేను చెప్పలేను, కానీ సినిమా అయితే ఫస్ట్ నుండి లాస్ట్ వరకు నవ్వుకుంటూనే ఉన్నాము. అసలు ఎక్కడ ఎటువంటి అంటే జనరల్గా మనం ఈ సినిమాకి వెళ్తే ఒక 2 minutes 3 minutes అని బోర్ ఫీల్ అవుతాం. ఎక్కడ బోర్ ఫీల్ అయ్యేలా 100% నవ్వుకోవచ్చు. ఎవ్రీ పని వర్త్, అందరూ వెళ్ళి చూడండి. అంటే ఎవరి ఒపీనియన్ వాళ్ళది. నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే సినిమా అదిరిపోయిందన్న, 100% చూడొచ్చు. ఎవ్రీ పని వర్త్. అంటే మా ఫ్రెండ్ బుక్ చేశాడు టికెట్, ఐ డోంట్ నో పెనీ ఎంత జరిగిందని. బట్ సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడొచ్చు, నవ్వుకుంటూనే ఉంటాము. అండ్ మనకు ఎంటర్టైన్మెంటే కదా అది ఎవరికైనా కావాల్సింది. సో ఎండ కొడుతుంది అన్నా, సినిమా బాగుందన్నా. మ్యాడ్ అన్నా A² + B² + 2AB. A² + B² + 2AB. మ్యాడ్ స్క్వేర్ సినిమా ఇప్పుడే చూసిన అన్న. మ్యాడ్ అంటే మ్యాడే అన్న పిచ్చ కామెడీ ఉంది అన్న. ఎలా అంటే నవ్వుకోవచ్చు అన్న, మనం సినిమా చూసినప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నవ్వుతూనే ఉంటాం, అలా చూస్తూ ఉంటాం అన్న. నిజంగా చెప్తున్నా, కామెడీ అన్న. దాంట్లో మ్యూజిక్ కావచ్చు, తమన్ సార్ మ్యూజిక్ బాగా ఇచ్చారు. దాంట్లో వచ్చేసి అందరూ చేసిన డ్రామా ఉంటుంది అన్న,
అంటే మన లడ్డన్న అక్కడ ఇలా తిప్పుతాడు స్టోరీని, లడ్డన్న ఇలా తిప్పుతా ఉంటే ఇలా పోతా ఉంటాయి స్టోరీ. దాంట్లోనా మన లడ్డు గాడి పెళ్ళే అన్నా నిజంగా బాగుంది సినిమా. చూసే సినిమానా డైలాగ్ అన్న, ఏం డైలాగ్ అన్న, మీరు చూడండి అన్న సినిమా చూడండి అన్న, ఒక్కసారి రండి అన్న, మ్యాడ్ సినిమా అన్న. ఇగో నేను డైలాగ్ చెప్తే నేను ఫేమస్ అవుతా. మన లడ్డు గాని పెళ్ళే బాగుందన్న సినిమా, అందరు చూడండి బాగుందన్న, పర్లేదు ఎంటర్టైన్మెంట్ సినిమా, కామెడీ జోనర్ సినిమా సూపర్ అన్న. నేను 3 ఇస్తాను, 5కి 3 ఇస్తా. అంటే ఎలా అంటే అన్న, ఇప్పుడు ఫస్ట్ పార్ట్ చాప్టర్ 1 మ్యాడు అంటే చాప్టర్ 2 అలాగనే ఉందన్నమాట. అలా ర్యాకెట్ అలా దుసుకుపోలేదు, అట్నే ఉంది అది. పర్లేదు చూడొచ్చు, పక్కా హిట్ కామెడీ. అంటే కామెడీ కానీ అంటే ప్రతి ఒక్క సీన్ చూస్తుంటే మళ్ళీ ఒక జాతిరత్నాలు కానీ, ఒక లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ కానీ, ఒక హ్యాపీనెస్ కానీ అంటే అలా గుర్తొస్తుంది మనకి. ఎందుకంటే ఏ సీన్ చూస్తే మనకు బోర్ అనిపించేది. అంటే ఈ సీన్కి ఈ కథ ఈ డైలాగ్ ఇలా పెడితే అంత నవ్వుకోవాలి. అంటే ఒక్కొక్క డైలాగ్ చూస్తుంటే అంటే రావాలని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే కథ కూడా అంత బాగుంది. ఎందుకంటే ఒక మెసేజ్ సినిమా, అంటే యూత్కి అంటే ఏదైనా సాధించాలి, ఏదైనా ఒక ఫ్రెండ్ సర్కిల్లో కూడా ఒకరికి ఏమైనా కూడా ముందుకు నిలబడి ఇది చేస్తే ఇది బాగుంటుందని ముంగటి తీసుకుపోయే డైరెక్టర్ గారు ముందుగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అంటే అంటే సాంగ్స్ అంటే ఒక ఫ్రెండ్ సర్కిల్ 3 సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్ మాత్రం హైలైట్ అని చెప్పొచ్చు. ఇలా సునీల్ గారి యాక్టింగ్ మాత్రం ఇంకా బాగుంది. అంటే ప్రతి సీన్ చూసి మనం ఎంజాయ్ చేస్తాం. అంటే ఇక్కడ బోరింగ్ లేకుండా ఒక స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ ప్రతిదీ మనం ఎంజాయ్ చేస్తాం. అంటే ఇది ఒక ఉగాదికి ముందే వచ్చింది కాబట్టి మనకి ఇప్పుడే పండుగ వాతావరణం కనిపిస్తుంది మనకి. 100% ఉగాది పచ్చడి ఎలా ఉంటుందో ఈ సినిమా కూడా అలా ఉంటుంది. మాక్సిమం ఒక జ్వరం వచ్చినా, ఒక ఎటాక్ వచ్చినా, ఒక సినిమా పోయినాకో అంతా నవ్వు కూడా బయటకు వస్తాం. టెన్షన్ గీషన్ అన్ని వెళ్ళిపోతాయి, అంతా బాగుంది అన్న. రీడింగ్ వచ్చి 5కి 4 ఇస్తాను. బ్లాక్ బస్టర్. ఓకే, యాక్టింగ్ చేశాడు అబ్బా, సూపర్ ఉంది. మ్యాడ్ కన్నా మ్యాచ్ స్క్వేర్ సంగీత్ శోభన్ చూసాడు చూడండి, ఎంత బాగుందంటే చెప్పగలం. అశోక్ లాస్ట్ ఫైనల్ సీట్ అయితే ఇంకా సూపర్ ఉంది. అన్నీ బాగున్నాయి వీళ్ళు చేసింది. ఇంకా సాంగ్స్ అనేది సాంగ్ కూడా చాలా బాగా చేశారు. డాన్సింగ్ కానీ సాంగ్స్, హీరోయిన్స్ పాత హీరోయిన్స్ లేరు కానీ వీళ్ళు కూడా బాగా చేశారు కొత్త వాళ్ళు. లడ్డు అంటే అతను కొద్దిగా బ్యాడ్ కాదు అంటే ఎరుచూ కూడా కదా చూపించారు, కానీ అతను తగ్గట్టు చాలా బాగా చేశాడు. అతని క్యారెక్టర్ సూపర్ ఉంది. ఇంకా మిగతా అందరు కూడా బాగా చేశారు. స్పాయిలర్స్ తెలీదు, చూడాలి. అంత లేదు కానీ కామెడీ బాగానే ఉంది. మ్యాడ్ వన్ అసలు కామెడీ అంటే సూపర్ ఉంది. అక్కడ ఉన్న హీరోయిన్స్ ఇక్కడ ఏం లేరు, హీరోయిన్స్ అందరూ మారిపోయారు. ఇంకా హీరోయిన్స్ లేరు అంటే మొత్తం డాన్స్ చేయడం అదే ఉంది. క్లీన్ కామెడీ చూడొచ్చు, పక్కా చూడొచ్చు. ఎందుకుంటే అంతే. ఉన్నాయి, బ్లాక్ బస్టర్ హిట్. అన్నా ఇప్పుడే మ్యాడ్ సినిమా వచ్చిన మ్యాడ్ 1 కన్నా మ్యాడ్ 2 బ్లాక్ బాస్టర్. చాలా రోజుల తర్వాత బ్లాక్ బాస్టర్ సినిమా అంటే మ్యాడ్ 2 అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం చాలా సినిమా ఈ వీక్ పోయిన వీక్ చాలా సినిమాలు ఇస్తున్నా, కానీ ఒక యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్, నవ్వు కావాలా రండి, డ్యాన్స్ కావాలా రండి, రొమాన్స్ కావాలా రండి, ఫన్ కావాలా రండి, ప్రతి ఒక్కటి సినిమాలో మొత్తం అంటే పవర్ ప్యాక్ మూవీ అని చెప్పుకోవచ్చు. నాకైతే చాలా బాగా నచ్చింది. మెయిన్గా డైరెక్టర్ గారు హ్యాట్స్ ఆఫ్ సార్. మీరు ఏంటి సార్ అసలు ఆ స్టోరీ సింపుల్ లైన్. చాలా డైరెక్టర్లు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు సినిమాలు తీస్తారు, కానీ డైరెక్టర్ 1 ఇయర్లో ఒక మంచి కామెడీ సినిమా తీసి నాకే చాలా బాగా నచ్చింది. ఇంకొకటి ఆ నలుగురు క్యారెక్టరు సూపర్. ప్రతి సాంగ్ అయినా ఫస్ట్ మా లడ్డు కానీ పెళ్ళి అరే అసలు ఆ బీమ్స్ సూపర్ సార్. మీరు గూస్ బంప్స్, ప్రతి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయినా, ఆ డాన్స్ అయినా, ఆ సాంగ్స్ అయినా అంటే ఏడా తగ్గలేపోయారు. నాకే చాలా బాగా నచ్చింది. అంటే మనం సినిమాకి వస్తారు కదా, థియేటర్కి ఎందుకు వస్తారు? ఎంటర్టైన్మెంట్, డాన్స్ చేయడం కదా, ఎంటర్టైన్మెంట్ అవ్వడానికి. ఎంటర్టైన్మెంట్ పక్కా అవుతారు, పక్కా పైసా వసూలు మూవీ అంటే మ్యాడ్ మార్క్స్. చాలా స్టోరీ లైన్ సింపుల్ ఉంది. ఒక ఫ్రెండ్షిప్ గురించి ఫన్ ఎట్లా ఉంటుందో చాలా బాగా చక్కగా చూపించారు. నాకే చాలా బాగా నచ్చింది. రొమాన్స్ ఉంటుంది నా రొమాన్స్ కానీ మరీ ఎక్కువ అంటే నార్మల్ రొమాన్స్ ఉంది, చాలా బాగా నస్తుంది. నాకు ఒకటి మెయిన్గా ఫ్యామిలీ ఆడియన్స్ బాగా నస్తుంది. అండ్ సితారా ఎంటర్టైన్మెంట్కి హ్యాట్స్ ఆఫ్. అంటే ఎన్నో సినిమాలు వచ్చినాయి కానీ మ్యాడ్ 2 లాంటి సినిమా తీయలేదు, సింపుల్ లైన్. అండ్ నలుగురికి మా లడ్డుబాయ్ పెళ్లి ఎప్పుడైతుంది, పార్ట్ 3లోనే లడ్డుబాయ్ పెళ్లి కావాలా. అండ్ ఒకటే భయ ఆ సినిమాకి ఎంజాయ్ చేయడానికి రండి, యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్. నాకైతే చాలా బాగా నచ్చింది. ఎన్నో సినిమాలు వచ్చినా దీనైతే ఎంటర్టైన్మెంట్ కాలే భయ, సూపర్.